నమస్కారం. కాశీ వెళ్తున్నారా? అయితే ఈ కొత్వాల్ అనుమతి తప్పనిసరి. కాశీ ముక్తికి మార్గం, సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం. కానీ మీకు తెలుసా, కాశీ నగరంలో అడుగు పెట్టాలన్నా, అక్కడ నివసించాలన్నా శివుని అనుమతి కంటే ముందు మరొకరి అనుమతి చాలా ముఖ్యం. ఆయనే కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అసలు కాలభైరవుడిని కాశీ కొత్వాలని ఎందుకు అంటారు? ఆయన అనుమతి లేనిదే కాశీయాత్ర పూర్తి కాదా? ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో కొత్వాల్ అంటే నగర శాంతి భద్రతలను పర్యవేక్షించే ప్రధాన అధికారి. పురాణాల ప్రకారం శివుడు కాశీ నగరాన్ని నిర్మించినప్పుడు ఆ పవిత్ర నగరాన్ని రక్షించే బాధ్యతలను కాలభైరవుడికి అప్పగించారు. అందుకే ఆయన్ని కాశీ కొత్వాల్ అని పిలుస్తారు. కాశీలో ధర్మాన్ని కాపాడటం, దుష్టశక్తులను అడ్డుకోవటం ఆయన విధి. స్కాంద పురాణం ప్రకారం కాలభైరవుని అనుమతి లేకుండా కాశీలో ఎవరూ నివసించలేరు. ఒకవేళ మీరు కాశీ యాత్రకు వెళ్తే ముందుగా కాలభైరవుడిని దర్శించుకొని అక్కడ ఉండేందుకు అనుమతి కోరడం ఒక ప్రాచీన సాంప్రదాయం. ఆయన అనుమతి ఉంటేనే ఆ యాత్ర నిర్విఘ్నంగా సాగుతుందని, సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాలభైరవుడు కేవలం రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ఒక న్యాయాధికారి కూడా. కాశీలో ప్రవేశించే ప్రతి ఒక్కరి కర్మలను ఆయన గమనిస్తూ ఉంటారు. మీరు చేసే పుణ్యపాపాలను లెక్కగట్టి శిక్షించాలన్నా, రక్షించాలన్నా అధికారం ఆయనదే. అందుకే ఆయన్ని ధర్మరక్షకుడు అని కూడా పిలుస్తారు. కాశీకి వెళ్ళినప్పుడు మొట్టమొదటగా కాలభైరవుడిని దర్శించిన తర్వాత డిండి గణపతిని, తర్వాత శివుడిని, అమ్మవారిని దర్శించాలి. కాశీయాత్ర మనలోని నేను అనే పరిమిత భావనను తొలగించి అనంతమైన దైవిక శక్తిలో లీనమవ్వడానికి తోడ్పడుతుంది. ఆ కాలభైరవుడి కరుణతో, విశ్వనాథుని దయతో మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు.